సో ఇప్పుడు మనం తవాంగ్‌లోనే వార్ మెమోరియల్ అనే ఒక ప్లేస్ దగ్గర ఉన్నాం. వార్ మెమోరియల్ దగ్గర ఉన్నాం. ఇక్కడ మీకు కనిపిస్తుందిగా, ఇటు నుంచి వెళ్తే వార్ మెమోరియల్. వార్ మెమోరియల్‌లో మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన కొన్ని మూవ్‌మెంట్స్ అండ్ 1960స్‌లో ఇండియా చైనా వార్ గురించి జరిగిన మూవ్‌మెంట్స్. సో లేట్ చేయకుండా వార్ మెమోరియల్‌కి వెళ్ళిపోదాం. సో ఎళ్లి మనం వార్ మెమోరియల్‌కి వెళ్ళి ఏముందో చూద్దాం. కమ్ ఆన్ లెట్స్ గో. సో మనం వార్ మెమోరియల్‌లో మ్యూజియం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ చూసుకుంటుంటే మన కోసం చాలా కష్టపడి మనల్ని కాపాడుతున్న మన సైనికులు ఎవరైతే దేశభక్తిలో చనిపోయి ఉన్నారో వాళ్ళ వాళ్ళ జ్ఞాపకం గుర్తుగా ఇక్కడ వాళ్ళకి స్టాచ్యూస్ కట్టిపెట్టున్నారు. వాళ్ళు మన కోసం ఎంత చేశారు, ఈ యుద్ధం 1960స్‌లో ఎర్లీ 1960స్‌లో ఈ యుద్ధం ఎలా జరిగింది, ఇవేంటి అనే వాటి గురించి ఒక షో కూడా వేస్తా అన్నారు. ఈ మ్యూజియం అనేది వీళ్ళ గుర్తుగా వీళ్ళ గుర్తుగా కట్టిన మ్యూజియం ఇది. అండ్ 6:30కి ఇక్కడ ఒక షో కూడా ఇస్తా అన్నారు. 1960స్‌లో మన ఇండియా నుంచి టిబెట్ ఎలా విడిపోయింది, మన యుద్ధం ఎలా జరిగింది ఇండియా చైనాది, దాని గురించి ఒక షో ఇస్తా అన్నారు. మనం అప్పటి వరకు మ్యూజియం తిరిగేసి మ్యూజియంని చూసేసి వద్దాం. మీరు చూస్తుంటే దారిలో వచ్చేటప్పుడు ఆ సైనికుల గుర్తుగా చాలా వరకు వాళ్ళ స్తూపాలు కట్టి వాళ్ళు వాళ్ళ మెమరీస్‌గా వాళ్ళ గురించి ఒక డీటెయిల్ నోట్ కూడా రాశారు. వాళ్ళు ఎలా చనిపోయారు, ఏం చేస్తూ చనిపోయారు, ఎంత కష్టపడుతూ చనిపోయారు. ప్రస్తుతానికైతే మ్యూజియం చూద్దాం. అండ్ మీరు చూస్తుంటే నా వెనకాల ఉంది ఇదొక మ్యూజియము. తవాంగ్‌లో వార్ మెమోరియల్ మ్యూజియము. వస్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. చూడకుండా వెళ్ళకండి. మన సైనికుల గురించి, వాళ్ళు మన గురించి ఎంత చేశారో మనకి ఈ వార్ మెమోరియల్, ఈ మ్యూజియం చూస్తే తెలుస్తుంది. సో కమ్ ఆన్ మనం లోపలికెళ్దాం. సో ఇప్పుడు మీకు నా వెనకాల కనిపిస్తున్న ఈ ఫ్రేమ్ అనేది ద సోల్ ఆఫ్ ఇండియా అనే ఫ్రేమ్ ఇది. ఈ ఫ్రేమ్ పేరు ద సోల్ ఆఫ్ ఇండియా. ఈ ఫ్రేమ్లో మీకు వెనకాల కనిపిస్తున్న మట్టిని కొంతమంది బైకర్స్ 25 డేస్ దగ్గర దగ్గర 12,000 కిలోమీటర్స్ తిరిగి ఆ 21 డిఫరెంట్ స్టేట్స్ నుంచి ఆ మట్టిని తీసుకొచ్చారు. మేజర్ బాబ్ కటింగ్ పేరు గుర్తుపెట్టుకోండి. ఫ్యూచర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పనికొచ్చినా పనికొస్తుంది. ఇతను సాదాసీదా వ్యక్తి అయితే కాదు. ఎర్లీ 1950స్లో చైనా టిబెట్ని ఆక్రమిస్తున్నప్పుడు మేజర్ బాబ్ కటింగ్ 17 జాన్ 1951న 200 మంది సైనికుల్ని తీసుకొని ఎక్స్ట్రీమ్ కోల్డ్లో ఎన్నో డెన్స్ ఫారెస్ట్లను దాటుకుంటూ 14th ఫెబ్ 1951న మేజర్ బాబ్ కటింగ్ తవాంగ్కి చేరుకుంటాడు. అండ్ అదే రోజు ఫ్లాగ్ హాస్టింగ్ కూడా చేస్తాడు. మీరు ఇక్కడ చూస్తుంటే ద టేకింగ్ ఆఫ్ తవాంగ్ ప్రజలకి ఒక భరోసా ఇచ్చాడు. మేము ఇండియన్ ఆర్మీ తవాంగ్ని ఎప్పుడు సపోర్ట్ చేస్తుంది అని. సో ఈ టేకింగ్ ఆఫ్ తవాంగ్ నుంచి అతను ఎలా వచ్చాడు, అంత దూరం ఎలా ట్రావెల్ చేశాడు అని ప్రతి ఒక్కటి మీకు ఈ మ్యూజియంలో కనిపిస్తుంది. ఆయన ఎప్పుడు స్టార్ట్ అయ్యాడు 17 జాన్ 1951 నుంచి 14th ఫిబ్రవరి 1951 వరకు అతను ఎక్కడెక్కడ ఆగాడు, ఎక్కడెక్కడ ఏమేమి చేశాడు అని ప్రతి ఒక్క డీటెయిల్ మీరు ఈ మ్యాప్లో చూడొచ్చు. అండ్ ఫైనల్గా 14th ఫిబ్రవరి 1951న అతను ఫ్లాగ్ హాస్టింగ్ చేశాడు అండ్ తవాంగ్ని హ్యాండ్ ఓవర్ తీసుకున్నాడు. ఇతని కంప్లీట్ ఈ ప్రయాణాన్ని తవాంగ్ మ్యూజియం ద స్టోరీ ఆఫ్ తవాంగ్ అని చెప్పి ఒక ఫ్రేమ్ కట్టి ఇతని కంప్లీట్ స్టోరీని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
హానర్, గ్లోరీ, డెడికేషన్. మేజర్ బాబ్ కటింగ్ ఇండియన్ ఆర్మీకే కాదు, బ్రిటిష్ ఆర్మీకి కూడా పనిచేశాడు. అతను ఎక్కడ పనిచేసినా అక్కడ విశ్వాసంగా పనిచేశాడు. మేజర్ బాబ్ కటింగ్ అతనికి వచ్చిన కొన్ని అవార్డ్సే ఇవి. అతనికి ఎన్నో ప్రీషియస్ మిలిటరీ అవార్డ్స్ అనేవి వచ్చాయి కూడా. ఆ వచ్చిన అవార్డ్స్ని ఇక్కడ ఈ మ్యూజియంలో షోకేస్ చేశారు. మీరు చూస్తుంటే ఈ అన్ని అవార్డ్స్ మేజర్ బాబ్ కటింగ్కి ఎర్లీ 1959, 1960స్లో వచ్చిన అవార్డ్స్ ఇవి. మనం ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి ద వ్యాలియంట్ వారియర్స్ 1962 ఫ్రేమ్ కనిపిస్తుంది. 1962లో ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో యుద్ధాలు జరిగాయి ఇండియా చైనాకి. ఈ యుద్ధాల మీద మన ఇండియా చైనాకి జరిగిన యుద్ధాల మీద ఎన్నో మూవీస్ కూడా వచ్చాయి బాలీవుడ్లో. ఈ యుద్ధాలు సెప్టెంబర్ 1962, 20 అక్టోబర్ 1962, 23 అక్టోబర్ 1962 అండ్ నవంబర్ 1962 ఇలా ఈ డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ లొకేషన్స్లో జరిగాయి. ఎలా అంటే సెప్టెంబర్ 1962లో నాకాచూ దగ్గర అండ్ ఈ యుద్ధం 20 అక్టోబర్ 1962లో ముగిసింది. 23 అక్టోబర్ 1962లో బుమ్లా పాస్ దగ్గర మళ్ళీ యుద్ధం చేశారు చైనీస్ ఆర్మీ. అండ్ నవంబర్ 1962, 17 నవంబర్ 1962లో జశ్వంత్ గఢ్ దగ్గర యుద్ధం చేశారు. అండ్ మన ఇండియన్ సోల్జర్స్ ఎంతో తెలివిగా, ఎంతో పకడ్బందీగా వీళ్ళని ఎదుర్కొని ఈ యుద్ధాలన్నింటినీ ఓడించగలిగారు, న్యూట్రలైజ్ చేయగలిగారు. మీరు ఇక్కడ చూస్తుంటే మన ఇండియన్ ఆర్మీ ఆ యుద్ధాల కోసం వాడిన వెపన్స్ అన్నిటినీ ఇక్కడ డిస్ప్లే చేసింది. అండ్ నాకు ఈ వెపన్స్ పేరేంటో తెలిస్తే కామెంట్ చేయండి. చూస్తే మనకి ఇక్కడ కొన్ని ఆర్టికల్స్ కూడా కనిపిస్తున్నాయి. 1962 బార్డర్ వార్ గురించి, ద హిమాలయన్ బ్లెండర్ అనే ఒక బుక్. మీరు ఈ బుక్ చదవండి, మీకు కంప్లీట్ నాలెడ్జ్ వస్తుంది ఈ వార్ గురించి, ఎలా జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది అని. అండ్ ఈ కొన్ని పోస్టర్స్ మనకి 1962లో జరిగిన వార్ గురించి బాలీవుడ్లో వచ్చిన మూవీస్ గురించి కూడా ఉన్నాయి. ఎన్నో మూవీస్ కూడా వచ్చాయి మనకి 1962లో ఈ తవాంగ్ టిబెట్ వార్ గురించి. మీకు ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళు మన ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. వీళ్ళు యుద్ధంలో ఎంతో సాహసంగా, ఎంతో చాకచక్యంగా యుద్ధం చేసి మరణించిన సైనికులు వీళ్ళందరూ. ఒకటి కాదు, రెండు కాదు, మీకు ఇక్కడ ఎన్ని పేర్లు కనిపిస్తున్నాయో ఇందులో ఉన్న ప్రతి ఒక్క పేరు గుర్తు చేస్తుంది మన సైనికులు మన కోసం ఎలా యుద్ధం చేశారనేది. आज मैं सुनाऊंगा अपनी कहानी, लेकिन ये कहानी सिर्फ मेरी नहीं है। ये कहानी है इस देश की विविधताओं से भरी एक महान विरासत की। ये कथा है इसकी परंपराओं की। ये कथा है हिंदुस्तानियों की शुजात की, अतुल्य बलिदानों की, उन जाबाजों की जिन्होंने अपनी मातृभूमि के लिए हंसते हंसते शहादत की चादर ओढ़ ली और देश पर कुर्बान हो गए। इस मठ के लिए जगह खोजते समय मेरा नाना ने मेरे यहाँ ध्यान लगाया और अपनी आंखें खुलने पर अपने अक्षर तानम पांडवा पहाड़ी के ऊपर पाया और वही स्थापित हुआ बौद्ध विहार और मेरा नया नामकरण हुआ तपा, यानी घोड़ा और द्वार अर्थात चुना हुआ स्थान। 26 जनवरी 1950 को नॉर्थ ईस्ट फ्रंटियर एजेंसी अर्थात
भाजपा का गठन हुआ, जो भविष्य में अरुणाचल प्रदेश के नाम से केंद्र शासित प्रदेश बना और अंततः इसे पूर्ण राज्य का दर्जा मिला। 17 जनवरी 1951 को मेजर रामदेव और खाते एमसीएनबी ने असम राइफल्स के 200 सैनिकों के साथ चार द्वार से मेरी सरसमी के लिए कूच किया। दुर्गम इलाकों से होकर ठंड बर्फ जंगलों को लांघते हुए वे 6 फरवरी 1951 को तवांग पहुंचे और इस प्रकार मेजर बॉब खातिन के भरसक प्रयासों के चलते फरवरी 1951 में मेरे यहाँ भारतीय प्रशासन की औपचारिक रूप से स्थापना हुई। 14 फरवरी 1951 के स्वर्णिम दिन को मैं और मेरे निवासी कभी ना भूल पाएंगे। शत शत नमन इस अधिकारी को, जिसकी हिम्मत और जज्बे को मैं और भारतवर्ष सलाम। जीवन तो हमको देश पे हमने वार दिया, जो कर्ज था अपनी मिट्टी का वो हमने आज उतार दिया। हम करना खोने का मेरे मैं सौंप रहा हूँ देश तुम्हें। मिटने नहीं देना आने कभी, कम हो वतन की शान कभी। वंदे मातरम।